హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్ చపాతీ ఫ్రెండ్స్. ఈరోజు నేను చపాతీ అయితే చేస్తున్నాను. మీరేం చేశారో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. బయట బాగా వర్షం పడుతుంది. ఇలాంటప్పుడు చపాతీ, పూరి, గారెలు, పునుగులు అలాంటివి తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే చపాతీ చేస్తున్నా. ఫ్రూట్స్ అయితే సైలు ఓట్స్ ఉంటాయిగా, వాటిలో కట్ చేసుకొని వేసుకుంటారు ఫ్రెండ్స్ పిల్లలు. తింటే వాళ్ళకు కూడా చేస్తాను. వాళ్ళు ఏమో తినట్లేదు టిఫిన్లు. స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకున్నాను. తిరిగేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్. నిన్న గోధుమ ఉప్మా చేశాను. ఈరోజైతే చపాతీ. ఆశీర్వాద్ మల్టీ ఆట వాడతాం ఫ్రెండ్స్. నేను మల్టీ ఆట ఈరోజు అయిపోయిందంట. అందరూ ఇది తింటారు కదా, అయిపోయినాయి అంట. అందుకని ఇది ఎప్పుడు రైస్ వాడతాం కానీ చపాతీ అయితే గోధుమ పిండి వాడలేదు. బాగానే ఉన్నది పిండి అయితే. తిని చూస్తే కానీ టేస్ట్ తెలీదు. అంటే ఆశీర్వాద్కి అలవాటు పడిపోయాం కదా. ఇది లలిత ఫ్రెండ్స్. చెక్కీ ఫ్రెష్ కూడా వాడాము, అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఆశీర్వాద్ సాల్ట్ కాడి నుంచి అన్ని ఆశీర్వాద్కి అలవాటు పడిపోయాం. ఇప్పుడేమో రైస్ బాగుంటాయి కదా, ఇది కూడా ఎలా ఉంటుందని చూద్దామని ఇదైతే ఒకటి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి వేసుకుంటాను. ఇంకోటి కూడా వేసాను ఫ్రెండ్స్. ఈరోజైతే చల్లగా ఉంది. అసలు ఎంత గాలి వాన, అసలు మనుషులు అయితే ఎగిరిపోతారు. కానీ తప్పనిసరిగా వెళ్ళాల్సిన పనులు ఉన్న వాళ్ళు వెళ్తాం తప్ప 90% అందరు ఇళ్లలోనే ఉన్నారు ఫ్రెండ్స్. కానీ తప్పనిసరిగా పాపం కరెంటు పని చేసేవాళ్ళు, రోడ్లు బాగు చేసేవాళ్ళు, కాలువలు చేసేవాళ్ళు, వీళ్ళు కార్మికులు చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. చెట్లు నరికేవాళ్ళు నిన్నైతే పెద్ద పెద్ద చెట్లు నరికారు. కరెంటు పోల్ల మీద పడతాయేమో, మనుషుల మీద పడతాయేమోనని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. మనం ఇళ్ళలో కూర్చొని ఏం తెలియట్లేదు మనకి. అయిపోయింది ఫ్రెండ్స్. పిండి అయితే స్మూత్గా బాగుంది ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ నేను వాడటం. ఇది లలిత. దీంట్లోకి చికెన్ కర్రీ ఉంటే, బంగాళదుంప కుర్మా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఏది ఉంటే అది వేసుకుంటా. పిల్లలు ఇంట్లో వాళ్ళు తింటే ఆర్డర్లు వేస్తే అవి చేస్తాను. నా ఒకదానికి కాబట్టి ఏమి లేకపోయినా ఉట్టి అన్న తినేస్తాను పాలల్లో ముంచుకొని. చిన్నప్పుడు అలాగే తినేదాన్ని ఫ్రెండ్స్. అట్టు కూడా టీలో ముంచుకొని, పాలలో ముంచుకొని తినేదాన్ని. మీకు ఎంతమందికి ఆ అలవాటు ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే టిఫిన్ వేసుకున్నాను ఫ్రెండ్స్, 2 చపాతీ. మీరు కూడా చేసుకోండి. వేడివేడిగా వెచ్చగా కూర్చొని తినండి. పకోడీ, అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీలు. నేను రాత్రి అయితే పునుగులు తిన్నాను ఫ్రెండ్స్ వర్షానికి. అంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మెత్తగా ఉన్నాయండి. ఇవి మాత్రం చాలా మెత్తగా వచ్చినాయి. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయించండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను మా ఇంట్లో ఏది పెట్టినా కుందేలు పిల్లల కాడి నుంచి అన్నీ మీ ముందు పెడుతున్నాను ఫ్రెండ్స్.